హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చికెన్ పాప్కార్న్ని చాలా టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. లెస్ ఇంగ్రీడియంట్స్తో మీరు తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా మనం 1/2 kg చికెన్ అనేది తీసుకోవాలి, బోన్లెస్ది. దానిలో 1 స్పూన్ అల్లం, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చికెన్ మసాలా తీసుకోవాలి. తీసుకొని కొంచెం అంటే కొంచెం మాత్రమే మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి, మిరియాల పొడి. మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. దీన్ని ఇది ముక్కకు మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ పౌడర్ యాడ్ చేసుకోండి. కార్న్ పౌడర్ లేని వాళ్ళు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1 ఎగ్ తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పాప్కార్న్కి మీరు బాగా ఎక్కువసేపు నానబెట్టాలి, అరగంట నానబెట్టాలి అలాంటిది ఏమీ ఉండదు. ఇలా కలుపుకొని అలా వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మీకు ఏ బ్రెడ్ అవైలబుల్గా ఉంటే ఆ బ్రెడ్ తీసుకోండి. తీసుకొని దాన్ని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది చికెన్ పైన మీకు కోటింగ్కి మాత్రమే అనమాట. సో అందుకని మీరు ఏ బ్రెడ్ తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ ఉన్నాయి కదా కలుపుకున్నవి, ఆ చికెన్ పీసెస్ని బ్రెడ్ క్రమ్స్లో ఈ విధంగా మొత్తం డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ఏదైతే చికెన్ ఉందో ఆ చికెన్ మొత్తాన్ని మీరు ఈ విధంగా ఒక ప్లేట్లో సెట్ చేసుకోండి. ఇలా వేసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. ఆయిల్ హీట్ అయిపోతుంది అలాంటిది ఏమీ ఉండదు. అందుకని ముందుగా మీరు ఇలా పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్ హీట్ ఎక్కక ముందే, అంటే లైట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ చికెన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే మీకు చికెన్ లోపల నుండి మొత్తం సాఫ్ట్గా ఉడుకుతుంది. కరెక్ట్గా 2 నిమిషాలకి మీకు కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతున్నట్టు ఉంటుంది. దాన్ని ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇలాగ మీరు 2 మినిట్స్కి ఒకసారి ఈ విధంగా మీరు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత మీరు స్టవ్ని సిమ్ నుండి మీడియం వరకు మాత్రమే పెట్టుకోవాలి. హైలో అస్సలు పెట్టద్దు. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ చికెన్ పాప్కార్న్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ అనేది మీకు 8 మినిట్స్లో వస్తుంది. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. ఇవి ఆయిల్లో నుండి తీసిన తర్వాత కూడా ఒక 1 మినిట్ వరకు మీకు ఆ హీట్ ఉండడం వల్ల ఇంకొంచెం డీప్ ఫ్రై లాగా అయిపోతుంది అనమాట. అందుకని వీలైనంత కొంచెం ఈ కలర్లో ఉన్నప్పుడే తీసేసేయండి, లైట్ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం చేసుకున్న చికెన్ లాలీపాప్స్ అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటో సాస్ లేదా మీకు బాగా ఇష్టమైతే కనుక ఈ విధంగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని దీన్ని కాంబినేషన్గా తినండి. చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పాప్కార్న్. మీరు బయట షాప్స్లో ఎలాగైతే తిన్న టేస్ట్ ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో మీరు మీ ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ పాప్కార్న్ని. చూసారు కదా, మనం చాలా లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడు చికెన్ని తీసాము. ఇప్పుడు ఇవి కొంచెం డార్క్ అనేవి కనిపిస్తుంది. అందుకని లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే తీసేసేయండి. ఇదే విధంగా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.